అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఎట్టకేలకు మనకి మిగిలిన వారందరికీ కూడా నిధులనేవి అయితే జమ చేయడానికి అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి మనకి ఎంతవరకు జమ చేస్తుంది, ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఎట్టకేలకు తొలి విడత కింద నిధులనేవి అయితే విడుదల చేసినా కానీ చాలామందికి జమ కాలేదని చెప్పేసి అయితే అన్నారు కదా! సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే శుభవార్త అయితే తెలపడం అయితే జరిగిందనమాట. సో, ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను దాదాపుగా 9,000 కోట్లనేవైతే కేటాయించడం అయితే జరిగిందనమాట. అందులో 5,000 కోట్ల నిధులనేవైతే జమ చేయడం అయితే జరిగిందండి. మిగిలిన 4,000 కోట్ల నిధులు సర్దుబాటు అయ్యాక జమ చేస్తామని తెలపడం జరిగిందనమాట. సో, దీని ద్వారా ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక విషయాలు వెల్లడించిందనమాట. దీనికి సంబంధించి నిధులన్నీ కూడా మనకి సర్దుబాటు అయిన తర్వాత రేపెల్లుల్లోగా ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా జమ చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.